ఏ మిమిక్రీ ఆర్టిస్ట్ కెన్ డూ ఎనీథింగ్. ఏ మిమిక్రీ ఆర్టిస్ట్ కెన్ సింగ్, కెన్ యాక్ట్, ఏమైనా చేయగలరు. సింగింగ్ కూడా యా చేయగలరు మేడం. అంటే ఆల్రౌండర్ యా అనుకుంటున్నాను. మిమిక్రీ ఆర్టిస్ట్ అంటే ఆల్రౌండర్ అని నా ఉద్దేశ ప్రకారం నేను అనుకుంటాను. అంటే అంత టాలెంట్ నీలో ఉందనుకుంటున్నావు. యా షూర్ మేడం అనుకుంటున్నా. అనుకుంటున్నాను అంటే అంత టాలెంట్ ఉంది అనుకోవట్లేదు మేడం, ఏదో టాలెంట్ ఉంది అని అనుకుంటున్నాను అంతే. ఏదో టాలెంట్ ఉంది, ఆ టాలెంట్ తో ముందుకు వెళ్తాను. ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే నేను చెప్పను మేడం, మనకంటే కింద ఉన్న వాళ్ళు ఎందుకు కూడా అంటే వెళ్ళిపోతారు కదా. సో చాలా మంది కూడా నేను ఆర్టిస్ట్ అవుతాను అని మ్మ్. చిత్ర పరిశ్రమకు చాలా మంది వస్తున్నారు. యా మేడం అవును టాలెంట్ ఉన్నోడు వస్తున్నాడు, లేనోడు వస్తున్నాడు. వస్తున్నాడు. యా నేను అయిపోగలను, నేను మ్మ్. అవుతాను, నాకేం తక్కువ అని మ్మ్. మాట్లాడుతున్నారు. యా కళామ తల్లి అందరికీ ఆమె కళామ తల్లియే, అందరు కళ కళామ ఉంటే తల్లి బిడ్డలే కాదనట్లే. యా కానీ వాళ్ళ ఫ్యూచర్ మర్చిపోయి మ్మ్. వాళ్ళ భవిష్యత్తును వాళ్ళ అంచనా వేసుకోలేక ఇందులోకి వచ్చి కష్టాలు పడుతున్నారు. అవును వాస్తవంగా చాలా మంది చెప్పాలంటే కష్టాలు ఇప్పటికి పడుతూనే ఉన్నారు. పడుతూనే ఉన్నారు. యా అది వాళ్ళ టాలెంట్ అంటే ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల ఇందులోకి వచ్చిన తర్వాత వాళ్ళు అంటే నేను చెయ్యలేను, చేయలేకపోయాను, అంటే నాది ఇది లేదు, నా దగ్గర టాలెంట్ లేదని ఇళ్ళకి వచ్చిన తర్వాత గమనించుకోవడం వల్ల వాళ్ళు స్ట్రగుల్స్ అనుభవిస్తున్నారు కదా. అవును. అలా మీరు కూడా ఏమైనా ఓవర్ కాన్ఫిడెన్స్ తో చెప్తున్నారా? లేదు మేడం, నేను ఓవర్ కాన్ఫిడెన్స్ చెప్పట్లేదు, కాన్ఫిడెన్స్ తో చెప్తున్నాను అంతే. ఆర్టిస్ట్ అవుతారు. యా ఆర్టిస్ట్ అవ్వాలి, ఎందుకంటే అక్కడ మిమిక్రీ కనపడాలి. గురించి నేను మాట్లాడను, Yeah, ఎందుకంటే yeah. ఆల్రెడీ విన్నాను కాబట్టి మిమిక్రీలో ఇంకా నేను ఏం చెప్పలేను మీకు. యా మేడం, మనం మిమిక్రీలో ట్రై అనేది 100% చేయాలి మేడం. నేను ఆ ట్రయల్స్ లో ఉన్నాను, 100% చెయ్యాలి ట్రై. సరే మనం అక్కడికి రీచ్ కాకపోతే, అక్కడికి వెళ్ళకపోయినా కనీసం ఇక్కడ దాకైనా వెళ్తాం కదా అనేది నాదంతే. అంతే, ఏదో ఒక రకంగా మనకైతే ఉండాలి కదా మేడం. అది అది అంటే ఒక అక్కడికి ఓవర్ రీచ్ కాన్ఫిడెంట్ కాకపోయినా గా మీరు రాలేదు నో కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ మేడం, ఓన్లీ ట్రై కాన్ఫిడెన్స్ చేస్తే అవుతానేమో అనే అని ఇదిలో ఉన్నారు. వచ్చాను అంతే. వచ్చారు. వచ్చాను. ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఎలా ఉంది మీకు? ఏ బాగుంటుంది మేడం. అమ్మా ఇంట్లో నాన్నది? అమ్మ నాన్న మెయిన్ గా మా వైఫ్ కూడా బాగా సపోర్ట్ చేస్తారు. ఓహో, వైఫ్ కూడా సపోర్ట్ చేస్తారు. వైఫ్, ఇద్దరు పిల్లలు. ఇద్దరు పిల్లలు కూడా. Yeah. ఓకే, That's పర్లేదు. అంటే పిల్లల్ని కూడా ఏమైనా మిమిక్రీ ఆర్టిస్ట్ చేద్దాం అనుకుంటున్నారా, డైరెక్ట్ ఆర్టిస్ట్ అయినా? ఏం వాళ్ళ ఇష్టం మేడం, ఏమనుకుంటే వాళ్ళ బేస్డ్ ఒపీనియన్. అపాన్ వాళ్ళది. నేను డాక్టర్ చేయాలనుకున్న పెద్ద అమ్మాయిని, ఓకే. చూద్దాం. ప్రస్తుతానికి అయితే ఎల్కేజీ చేస్తుంది. అయ్యా, ఎల్కేజీ లోనే మీరు డాక్టర్ చెయ్యాలని అనుకుంటున్నా అంటే మేడం. చేయాలని Hopes మీరు కోరుకుంటాం. అనుకుంటున్నారు, కానీ ఫ్యూచర్ లో వాళ్ళు ఏదవుతారు అనేది వాళ్ళ Based upon డెసిషన్. ఇప్పుడైతే their అదే interest ఉందిలేండి, అంతే. పర్లేదు. ఇక మా మ్మ్. కోసం మ్మ్. నెక్స్ట్ ఏ పొలిటీషియన్ వాయిస్ వినిపించబోతుంది? యా మేడం, తెలంగాణలోనే ఉన్నాం కాబట్టి మనం ఇంకా ఆంధ్రకి వెళ్ళే కాబట్టి లేదు లేదు, ఇప్పుడు తెలంగాణదే, ఆంధ్రదే, ఉన్నాం తర్వాత కాబట్టి ఆంధ్రదే. మల్లారెడ్డి గారి వాయిస్ చెప్తాను. ఇది కూడా మల్లారెడ్డి వాయిస్ సూపర్. ఎవరు చెప్పారు? పూలమ్మినా పాలమ్మినా ఎయ్. పూలమ్మిన, పాలమ్మిన, కాలేజీలు పెట్టిన, సక్సెస్ అయినా మల్లారెడ్డి అంటే ఏంది? సక్సెస్. సక్సెస్ అంటే మల్లారెడ్డి. నువ్వు సక్సెస్ అయినావా? సక్సెస్ అయినావా? మల్లారెడ్డి లాగా సక్సెస్ కావాలి. పూలమ్మాలే, పాలమ్మాలే, సైకిల్ మీద క్యాన్ డబ్బాలు పెట్టుకొని అమ్మిన పూలు మీరు అమ్మిరు ఎవరన్నా? క్యాన్ డబ్బాలు పెట్టుకొని పాలమ్మిన మల్లారెడ్డి ఫేమస్. సైకిల్ మీద పాల క్యాన్ పెట్టుకొని అమ్ముడైతే కరెక్టే. ఏ ప్రెస్ మీట్ లోనైనా ఇదే డైలాగ్ కదా, ఇది ఫేమస్ కాబట్టి ఏ ప్రెస్ మీట్ లోనైనా ఇదే డైలాగ్. ఇంకా పూలమ్మినా పాలమ్మినా, కాలేజీలు పెట్టినా, స్కూల్ పెట్టినా అది బాగా ఫేమస్ అయిపోయింది. ఒక్క డైలాగ్ తో ఫేమస్ అయిపోయిందంటే మల్లారెడ్డి గారు నాకు తెలిసి. అయ్యో బాబోయ్, ఈ రోజు అయితే ఫిక్స్ అయిపోండి అయ్యా. నవ్వి నవ్వి కడుపు ఉబ్బేటట్టుంది గ్యారంటీగా. వాస్తవంగా మల్లారెడ్డిది కూడా సూపర్ ఉంది, సూపర్ వాయిస్. థ్యాంక్ యూ మేడం. మీ వాయిస్ వినిపించండి. మా వాయిస్ ఇదే కదా మేడం. మీ వాయిస్ వినిపించండి. నా వాయిస్ ఇదే. నేను గట్టిగా అరిస్తే ఎట్లా పోనీ లేడీస్ వాయిస్ ఏదైనా చేయగలరా? అంటే నేను జెంట్స్దేనా? లేడీస్ వాయిస్ అంటే షర్మిలది ట్రై చేసిన మేడం. అంటే మాక్సిమం అని చెప్పలేను, అంటే అంత పర్ఫెక్ట్ మాకు రాకపోయినా షర్మిల ఈ డైలాగ్స్ అంటే ఇవి చాలా పాపులర్ అయ్యి ఫేమస్ అయ్యి ఒకసారి చెప్పండి. నేను రాజన్న కూతుర్ని, జగనన్న చెల్లిని. ఈ రోజు చాలా మంది కూడా ఏదేదో అనుకుంటున్నారు. నేను కాంగ్రెస్ లోకి వెళ్ళానంటే చాలా మందికి మింగుడు పడట్లేదు. అసలు పాదయాత్ర అంటే ఏంటండి? పాదాల మీద నడిచే యాత్రని పాదయాత్ర అంటారు. అంతేనా కాదా? ఆడపిల్ల అంటే ఏంటండి? ఆడపిల్ల కాబట్టి ఆడపిల్ల అంటారు. ఈడపిల్ల కాదు కదా. ఇంకొకటి చెప్పడం మర్చిపోయారు, రెయిన్ సీజన్. రెయిన్ సీజన్ అంటే ఏంది? రెయిన్ వచ్చేసి, ఎందుకంటే రెయిన్ వచ్చే సీజన్ కాబట్టి
ఈ డైలాగులు మాత్రం మస్తు ట్రోల్ అయినాయి Troll అయినాయి, అసలు. అవును. ఫేమస్, పిచ్చి ఫేమస్ అయినాయి. ఆడపిల్ల అంటే ఏంది, ఆడపిల్ల కాబట్టి ఆడపిల్ల ఈడపిల్ల కాదు అది ఈడపిల్ల కాదు. Yeah. పాదయాత్ర అంటే పాదాల మీద నడిచే యాత్ర. పాదయాత్ర. షర్మిలకు ఒక్కరికే సాధ్యమైంది సాధ్యం. ఇవి చెప్పడము. Yeah. వాస్తవంగా ఇలా ఎవరు చెప్పలే. ఇప్పుడు పూలమ్మినా పాలమ్మినా అనేది పాలమ్మినా మల్లారెడ్డికి మల్లారెడ్డి. అయింది. షర్మిలకేమో ఈ పాదాల మీద యాత్ర. వీళ్ళు మాత్రమే చెప్పగలరు, మరి అందరు చెప్పలేరు. గ్రేట్ పొలిటీషియన్స్ కదా మేడం, చెప్పగలరు. బండి సంజయ్ వాయిస్ కావాలి. బండి సంజయ్ అమ్మో నేను ఇప్పుడు ట్రై చేయలేదు మేడం, అసలు ట్రై చేయలేదా? అస్సలు చేయలేదు. బండి సంజయ్ అసలు చేయలే, అస్సలు చేయలేదు. అసలు try చేయలేదు బండి చేయలేదు సంజయ్. ఇప్పుడు. ఓకే, ఏపీలోకి ఇట్లనే వెళ్దాం. ఉంటుంది కానీ అతను ఏంటంటే కొంచెం Hmm. అగ్రెసివ్ గా ఉంటుంది అనమాట వాయిస్. అదే చెప్తున్నా, మా మోడీ గారు ఏమంటే అస్సలుగా చెప్తున్నా, ఇప్పుడు రాసి పెట్టుకో బిడ్డ కేసీఆర్, చెప్తున్నా నీకు కేటీఆర్, మీరు ఎవ్వరికి మీద చెప్తున్నా, మోడీతో పెట్టుకోవాలి మంచులో బిడ్డ, ఒక్క మాట చెప్తున్నా రాసి పెట్టుకో. బీజేపీ బండి సంజయ్ వరకు ఇట్లుంటది అనమాట. అంటే నేను చేయలేదు, అసలు ఏం లేదు, నేను ఇనే చేస్తున్నా అంతే. ఈసారికి ప్రాక్టీస్ చేయండి, చేస్తాను. ప్రాక్టీస్ చేసి చేయండి. యా షూర్. సైడ్ నుంచి ఆయన కొంచెం చేతిలో నలిచేసి కొద్దిగా నోట్లో కొద్దిగా వేస్తారు కదా, నోట్లో అది వేస్తే- వేసినాం అనుకో యా. వచ్చేస్తుంది. కదా? నేను చూడలేదు మేడం అసలు. వచ్చేస్తుంది. మ్మ్. ఎలక్షన్స్ అప్పుడు చాలా ట్రోల్ అయింది Troll ఆ అయింది. విషయం. యా మేడం. మ్మ్. అందుకు చాలా బాగుంది. మ్మ్. ఏపీలోకి వెళ్ళిపోదామని చూస్తున్నా. వెళ్ళిపోదాం మేడం. ఎందుకు ఏపీలోకి ఏపీలో వెళ్ళిపోదాం. ద గ్రేట్ పొలిటీషియన్ కేఏపాల్ నుంచి స్టార్ట్ చేద్దాం. నేను ఖచ్చితంగా ఏపీలో ఉన్న పొలిటీషియన్స్ ఎవరెవరు ఉన్నారు వాళ్ళ వాయిస్లు ఎందుకు తీసుకుందాం అనుకుంటున్నా అంటే వాళ్ళని పక్కా మీరు దించేస్తారని తెలుసు. షూర్ మేడం. అందుకు నేను- చూసాను కూడా. నేను దించుతాను అనుకుంటున్నాను, ఒక 70% దించుతాను అని అందుకే అనుకుంటున్నాను. ఫస్ట్ మీరు అడిగే voice. ఏపీ సీఎం చంద్రబాబు గారిదే చేసి చంద్రబాబు. చూపించండి మాకు. యా మేడం. అదే ఏం మాట్లాడుతున్నారండి, రాష్ట్రం వచ్చి ఇప్పుడు అభివృద్ధి ఎలా ఉందండి, ఇప్పుడు ఎలా జరుగుతుంది, పోయినసారి జగన్ ప్రభుత్వం మీరు చూసే ఉంటారు, అక్రమాలు ఎన్నో అరాచకాలు. ఇప్పుడు ఏమైందండి, సంవత్సరానికే బంగారు రాష్ట్రంగా తీర్చిదిద్దిన ప్రభుత్వం మన టీడీపీ ప్రభుత్వం. అదే ఇలా మాట్లాడతానండి. అంటే ఏం గమనిస్తున్నా అంటే మీలో నిజంగా చాలా బాగుంది చంద్రబాబు నాయుడుది. మీరు ఏదైనా చెప్పేటప్పుడు ఆ మిమిక్రీ ఎవరిదైతే చేస్తుర్రో వాళ్ళలోకి లీనమైపోతున్నారు. మొత్తం మీ ఫేస్ లో, మీ యాక్టింగ్ లో తెలిసిపోతుంది. వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ అన్ని కూడా అందులోకి వెళ్ళిపోతారు, ఆ క్యారెక్టర్ లోకి వెళ్ళిపోతారు. అంటే ఇక్కడ దాదాపు ఇప్పటి వరకు మాకు ఎంత మందిని చూపించారు మీరు? రేవంత్ రెడ్డి గారిని, రఘునందన్ రావు గారిని, కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, ఫస్ట్ షాయాజీ షిండే. చాలా అంటే చాలా బాగా వాళ్ళ క్యారెక్టర్ లో ఇన్వాల్వ్ అయిపోతున్నారు. ఆ ఇది కనిపించేస్తుంది ఫేస్ లో కూడా, వాళ్ళ ఫేస్ లో వచ్చే అవి కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. చాలా సూపర్ గా ఉంది. ఇక మీ విషయానికి వస్తే, అంటే ఇప్పటి వరకు స్టేజ్ పర్ఫార్మెన్స్ చేశారు మీరు, చిన్న చిన్న షార్ట్ ఫిలిమ్స్ చేస్తున్నారు, ఫిలిం ఇండస్ట్రీ వైపు కూడా వెళ్ళాలి అని ఒక గోల్ తో ఉన్నారు. మరి ఇదే ఇప్పుడు జీవనమా, లేకపోతే ఎక్స్ట్రా ఏమైనా బిజినెస్ గానీ అవి ఏమైనా చేస్తున్నారు? బిజినెస్ ఏం లేదు మేడం, యాక్టింగ్ టోటల్ గా దీని మీద పెట్టేశారు. దీని మీద పెట్టేశాను. ఇంకా యాక్టింగ్ గానీ ఇది గానీ మామూలు ఇప్పుడైతే నేను ఒక ప్రెసెంట్ న్యూస్ ఛానల్లో, మంచి ఛానల్లో చేస్తున్నాను మేడం. అది దాంతో పాటు మిమిక్రీ ఆర్టిస్ట్ లాగా. అంటే నేను మీరు ఫీల్ అవునంటే ఒక విషయం అడుగుతాను. మీరు మిమిక్రీ చేస్తున్నారు కదా, చాలా రకాల వాయిస్లు చేస్తూ ఉంటారు. అలా మీ ఫ్రెండ్స్ గానీ, లేదా తెలిసిన వాళ్ళు గానీ, బంధువులలో కానీ, వాళ్ళందరూ కూడా మళ్ళీ ఆ మిమిక్రీని వాళ్ళు మీకు అంటే వాళ్ళు కూడా మిమ్మల్ని అంటే హేళన చేస్తూ ఏమన్నా ఏడిపించడం జరిగిందా? అలాంటివి ఏమన్నా మీకు ఎదురయ్యాయా? చేదనుభవాలు అంటారు. అంటే స్టేజ్ మీద నేను కొన్ని పర్ఫార్మెన్స్ చేస్తుంటే ఫ్రెండ్స్ దగ్గర ఇవన్నీ ఉండవు మేడం. ఎందుకంటే నేను వాళ్ళ పొలిటీషియన్ ది మిమిక్రీ చేస్తా, నాకు నచ్చిన మిమిక్రీ. కాకపోతే వాళ్ళు ఫ్రెండ్ కూడా చాలా చక్కగా ఆ టైంలో వాళ్ళు దే ఫీల్ హ్యాపీ. దాని తర్వాత స్టేజ్ పర్ఫార్మెన్స్ ఎప్పుడైనా చేస్తూ ఉంటే అక్కడ వాళ్ళు అయిపోయిన తర్వాత బర్త్డే పార్టీస్ కానీ, ఈవెంట్స్ కానీ కొన్ని చేస్తూ ఉంటే అక్కడ ఏంటంటే ఇవన్నీ వస్తుంటాయి మేడం. మా రాజకీయ నాయకుని వయసు నువ్వు ఎట్లా చేస్తావు, అది చేయొద్దు కదా, ఆపిసి అద్దు అది చేయకు అని అంటుంటారు. అక్కడ నేను యా మేడం షూర్ వాళ్ళు ఎంజాయ్ చేయరు అసలు. ఎంత మంచి అందరూ అప్లాజ్ చేసినా కానీ ఏమొచ్చు. అంటే అదొక మీరు ఒక స్టేజ్ ఆర్టిస్ట్ గా అక్కడికి వెళ్ళారు, ఎంటర్టైన్మెంట్ కోసమే కదా మీరు చేసి. కానీ పిలిచేది ఒకరు కదా మేడం, ఇన్వైట్ చేసేది ఒకరు. అక్కడికి లాట్ ఆఫ్ మెంబర్స్ వస్తుంటారు కదా, వాళ్ళకి నచ్చకపోవచ్చు కదా. వాళ్ళు అంటుంటారు వాడేం చేసాడు, వాడు బాగా చేయలేదు, దిగరా స్టేజ్
అన్న సందర్భాలు కూడా అలా ఉన్నాయి. కూడా అన్నారు Yeah. మొహం మీద. అతనే పిలిచి నన్ను మళ్ళీ ఒక ఇన్సిడెంట్ అంటే అలా అన్నప్పుడు ఏమనిపిస్తుంది మీకు? బాధ అనిపిస్తుంది అన్న. ఉమ్. నేను చేస్తున్నాను కదా అని పిలిచి మళ్ళీ ఆయన్ని ప్లీజ్ వెళ్ళిపోవా, కావాలంటే నీకు రెమ్యూనరేషన్ ఇచ్చేస్తా అని చెప్పి నేను చేయకుండా వెళ్ళిపోయాను. అంటే మధ్యలో నాకు కూడా వద్దులే అలా- రెమ్యూనరేషన్ కూడా ఏం అవసరం లేదు అని వెళ్ళిపోయాను. వా. అంటే మీ లైఫే ఒక మిమిక్రీ అయినప్పుడు అలాంటిది ఆ ప్రదర్శనను మీరు అక్కడ అందరికి ఎక్స్పోజ్ చేయాలనుకున్నప్పుడు దాన్ని మధ్యలో ఆపేసి అలా పంపించినప్పుడు నిజంగా బాధ వేసి ఉంటది కదా. అట్లాగే కళ్ళకి వెళ్ళి నీళ్ళు తిరిగాయి మేడం ఆ రోజు. అది కళ్ళలో నీళ్ళు. కానీ అక్కడికి ఆపేస్తే అయిపోదు కదా మేడం. వి హ్యావ్ టు గో. ఖచ్చితంగా ఖచ్చితంగా. ఎందుకంటే ఆ ప్రయాణం ఆపేది కాదు కదా. అది మీ టాలెంట్, మీరు ఎంత కష్టపడి నేర్చుకుంటుంటారు. మేడం. ఎప్పుడైనా మీరు మిమిక్రీ చేస్తున్నప్పుడు ఎవరైనా ఆప్రాబాయ్ ఊరికే ఏం చెప్తున్నావు ఇలా అంటూ ఉంటారు నచ్చని వాళ్ళు. అవును మేడం. ఇప్పుడు ఇదే మేడం నాకు జరిగిన సంఘటన. ఇందాక మీకు చెప్పాను కదా, డైరెక్ట్ గా అన్నాడు ఆపేసే ఏం చేసి నీకు అసలు దేనికనే రాదు పో అని చెప్తే అతను పిలిచి మళ్ళీ ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళు చూసుకోవాలి కదా మేడం. వాళ్ళ రిలేటివ్స్, వాళ్ళ ఫ్యామిలీస్, వాళ్ళు ఎవరున్నారో వాళ్ళు చూసుకోవాలి కదా. ఇంకా మనం ఒక ఈవెంట్ లాగిపోయి మనం అక్కడ పోయి మనం ప్రదర్శన చేయాలనుకుంటున్నాం కానీ మనకి ఇవన్నీ అట్లాంటి రెస్పెక్ట్స్ కూడా ఇవ్వాలి అని. అంటే అలాంటప్పుడు మీకు అనిపించిందా వీళ్ళు వాళ్ళు ఇలా అంటున్నారు స్టేజ్ పర్ఫార్మెన్స్ చేస్తున్నప్పుడు ఎందుకు నేను మానుకుంటే ఇదంతా ఉండదు కదా అని ఎప్పుడైనా అనుకున్నారా? అనుకోలేదు మేడం. ఎందుకంటే అప్పుడు నేను బాధపడి నేను అనుకుంటే ఇప్పుడు మీ ముందు నేను ఇట్లాంటి పెక్యులర్ వాయిస్ చేయలేను కదా. ఇవన్నీ మీ ముందు మీరు నన్ను ఇంటర్వ్యూ చేయరు కదా. నేను అప్పుడు అనుకుని ఉంటే అందుకే ఒక్క అర్ధగంట ఇవన్నీ ఎదుర్కొంటేనే ముందుకు వస్తారు. అందుకే ఈ రోజు నిజంగా ఇంత పెద్ద టాలెంట్ ఉంది మీలో అనుకోవచ్చు. సింగింగ్ అన్నారు కదా, మా కోసం ఏదైనా సాంగ్. ఆడాళ్ళ ప్రేమ వల్ల పిచ్చి పట్టిన మగాళ్ళెందరో, మరి మగాళ్ళ ప్రేమ వల్ల పిచ్చి పట్టిన ఆడది ఉందా? ఆడదాని వల్ల సన్యాసులయ్యిన పురుషులెంత మందో, మన పురుష జాతి వల్ల కాషాయం కట్టిన ఒక్క ఆడదుందా? ఆడదానికై మగాడొకడు తాజ్ మహల్ కట్టగా, మగవాడి కోసం అయ్యే ఆడదైనా చిన్న గుడిసె కట్టిందా? మగవాళ్ళు మంచి మనుషులు, మరి ఆడాళ్ళు ముంచే మనుషులు. పాట పాడి ఎందుకు అనిపించుకున్నాను మేడం, అనవసరంగా పాడమన్నాను. స్టార్టింగ్ ఆడవాళ్ళు అనగానే ఏదో మా గురించి పొగుడుతూ పాడుతున్నారు అబ్బా అనుకున్నా. అసలు పొగుడుకుంటూ నేను పాడను మేడం. ఆడవాళ్ళు ఒక మంచి పాట మా కోసం పాడొచ్చుగా, ఆడవాళ్ళ కోసం. మీరు ఎంతసేపు అంటే ఇప్పుడు నేను పాడింది ఆడవాళ్ళ గురించి మేడం. ఓకే, నో కామెంట్స్, నో కామెంట్స్ దీనిపైన. ఓకే, పాట ఎలా పాడినా చెప్పలేదు మేడం. బాగుంది బాగుంది బాగుందని ఒప్పుకోవాలి. ఏం చేస్తాం, ఎందుకంటే బాగా పాడారు కాబట్టి దానికి ఇచ్చే కాంప్లిమెంట్. కానీ మీరు పాడిన లిరిక్ ఇయ్యలేదు. లిరిక్స్ కదా. ఓకే, థాంక్యూ. లిరిక్ ఇయ్యను. అందులో మమ్మల్ని తిడితే నేను ఎందుకు ఇస్తాను కామెంట్? ఆడవాళ్ళకి చిన్న గుడిసె కూడా కట్టలేదంట. అంటే ఆడవాళ్ళ గురించి నేను పాడినా కానీ మీరు కాంప్లిమెంట్ ఇచ్చారంటే చాలా గ్రేట్ మేడం. ఐఎమ్ రియల్లీ థాంక్ఫుల్. మంచి పాడారు, ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. అందుకే ఇచ్చాను ఇంకా, ఎందుకంటే లిరిక్ ఇయ్యలేదు. మీరు అడిగినా ఇయ్యలేనా లిరిక్? నేను పాడమన్నా చూసారా, అది అలా అనిపించింది. ఓకే, సూపర్, బాగుంది పాట. అంటే ఒక సింగర్ గా కూడా ఆ ఫ్లో బాగుంది. ఇంకా మీరు ట్రై చేస్తున్నారని నాకు కూడా అర్థమైంది. ఇంకా యాక్టింగ్ పరంగా అన్నారు, మరి యాక్టింగ్ పరంగా ఇప్పుడైతే కొంచెం షార్ట్ ఫిలిమ్స్ అవి చేస్తున్నారు. ఒకవేళ వెండి తెరకు వస్తే సినిమా వైపుకి వస్తే ఒక్క హీరో డైలాగ్ ఏమన్నా చెప్పగలరా? మా హీరోకి వస్తే మనం పొలిటీషియన్ నుంచి స్టార్ట్ చేసాం, లేదంటే నవరసాలు. నవరసాలు తీసుకుందాం. రెడీ? ఓకే మేడం, మీరేమన్నా అడుగుతారా? నేను చెప్పను, మీరే చెప్పేసేయండి చక్కగా. మేడం, మనం అనుకున్నాం కాబట్టి పవన్ కళ్యాణ్ గురించి, పవన్ కళ్యాణ్ నుంచి తీసుకుందాం. నిజంగా ఇప్పుడు మీరు నన్ను ఇంటర్వ్యూ చేస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇన్ని రోజులు పాలిటిక్స్ 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 అనుకుంటూ తిరిగి ఇప్పుడు నేను డిప్యూటీ సీఎం అయ్యేసరికి నాకు చాలా హ్యాపీగా ఉంది. కాకపోతే అదే సమయంలో నాకు చాలా బాధ కూడా ఉంది. ఎందుకంటే నేను ప్రజలకు న్యాయం చేయాలి, ఎందుకంటే హామీలు ఇచ్చాం. ఇప్పుడు ఇంత తీరిగ్గా ఇంటర్వ్యూ చేస్తుంటే మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే ఒక అమ్మాయి అయ్యి ఉండి మీరు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారంటే ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యూ. నిజం,
బాగుందమ్మా, చాలా బాగుంది నువ్వు ఇంటర్వ్యూ చేయడం, థ్యాంక్ యూ. ఎందుకంటే పోనీలే పవన్ కళ్యాణ్ ఇంటర్వ్యూ చేశానని చెప్పారు, ఫ్యూచర్ లో అది నెరవేరుద్దా అనే ఇదిలో ఉండాలి, కానీ ఇప్పుడైతే చేశానని ఫీల్ తో ఉన్నాను హ్యాపీగా. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.